హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయిందనమాట వ్లాగ్స్ తీయక, వీడియోలు అప్లోడ్ చేయక. దగ్గర ఒక 15 డేస్ పైన అయిపోతుంది. సంక్రాంతి ముందర కంటే, హాలిడేస్ కంటే ముందు నుంచి అనమాట. 9వ తేదీ నుంచో 10వ తేదీ నుంచో పిల్లలకు హాలిడేస్ వచ్చాయి. అప్పటి నుంచి అసలు వీడియోసే పెట్టలేదు. అయినా ఈ నెలలో చాలా తగ్గించాను అనమాట వీడియోస్ పెట్టడానికి. టైం సెట్ అవ్వట్లేదు నాకు. ఇంకా ఊరు వెళ్ళకముందు ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇడ్లీ చట్నీ చేద్దామని ఇడ్లీ పిండి ముందుగానే అన్నీ ముందు రోజు సెట్ చేసుకుంటాం కదా, అలానే చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఓన్లీ అన్నం పప్పు ఒకటి చేస్తున్నాను. అలాగే కొంచెం బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. అసలు గుర్తే లేదు ఈ వీడియోస్ ఎప్పుడు తీసానని కూడా సరిగా నాకు ఐడియా లేదనమాట. ఊరు వెళ్ళక ముందు ఇవన్నీ వచ్చేసి ఇంకా పొద్దున్నే మామూలే కదా. ఇక్కడ టీ అయితే పెట్టేశాను స్టవ్ పైన. అలాగే ఇంకొక సైడు పాలు కూడా పెట్టేశాను. ఈ వ్లాగ్ వచ్చేసి దగ్గర ఒక 3 డేస్ ఉంటుంది వీడియో అనేది. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే రాగా షూట్ చేశాను అనమాట. ఇంకా ఉదయాన్నే ఇది పిల్లలు అయితే ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. లేసి వచ్చి హాల్లో పడుకున్నారనమాట. ఇంకా ముందు రోజే పిల్లల వైట్ యూనిఫామ్స్, బనియన్స్ అవన్నీ ఉంటే ఇంకా ఉతికి ఆరేసాను. వీళ్ళకి స్కూల్ వచ్చేసి గురువారం రోజు అంటే 9 అనుకుంటాను. 9 వచ్చేసి హాఫ్ డే స్కూల్ ఉండింది. గురువారం మధ్యాహ్నం వరకు ఉండింది. శుక్రవారం నుంచి హాలిడేస్ వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఊరు వెళ్ళామన్నమాట. ఉదయం బాబుకు చిన్నోడికి ఫుల్ జలుబు దగ్గు ఉండిందనమాట. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళాము. నేను, మా పిల్లలు ఇద్దరు, మా అమ్మ నాన్న అందరం వెళ్ళామన్నమాట. నాన్న పిల్లలు ఇద్దరు బండిలో వెళ్ళారు. నేను అమ్మ వచ్చేసి ఆటోకి వెళ్ళాము. ఇంకా అలాగే అవ్వ మెత్తబడింది చూసేద్దాం అన్నట్లు వెళ్ళాను. అలాగే చిన్న క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. నాకు గుర్తుంటుంది అనేసి చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. మా అవ్వ వచ్చేసి నాకు చాలా బాగా చేసిందనమాట. మా పిల్లలు పుట్టినప్పుడు కానీ మెయిన్గా బాగా చూసుకునేది, బాగా వేసిందనమాట, మెత్తబడింది. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇడ్లీ అయితే అయ్యింది. సాంబార్ కూడా చేశాను, చెప్పాను కదా గుర్తులేదు అనేసి. ఇడ్లీ సాంబార్ ఏం చేశాను. మధ్యాహ్నానికి ఏం చేశాను కూడా గుర్తులేదు. పప్పు అనుకున్నాను కానీ పప్పు కాదు, ఇదే సాంబార్ ఉన్నట్టుంది. అలాగే కొంచెం బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. చెప్పాను కదా వీడియో 20 రోజుల కిందటి కాబట్టి సరిగ్గా గుర్తులేదు ఏం తీసాను అనేసి. కూడా చాలా రోజులు అయిపోయింది. 20 డేస్ అనుకోండి దగ్గర నేను వీడియోలు తీయక, ఇలా మాట్లాడక. టైం అస్సలు కుదరలేదు. ఊరు వెళ్ళడం, ఊర్లో బాగా ఎంజాయ్ చేసాము. అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఏం చేసామో ఏంటనేసి. చిన్న క్లిప్స్ అన్నీ ఆ వీడియో కూడా ఒకటే దాంట్లో యాడ్ చేసి ఒకటే వీడియోనే తీసాను అంతే. ఎక్కువ వీడియోస్ షూట్ చేసుకోవాలనుకోవట్లేదు, అనిపించలేదన్నమాట. తీయలేదు కూడా నేను. ఇంకా అసలు పిల్లలు ఊరు వెళ్తే మొబైల్ నా దగ్గర ఉండదు, పిల్లల దగ్గరే ఉంటుంది. ఇంకా నాకు ఆ పని ఈ పని ముచ్చట్లు పెట్టడం ఇలా ఉంటుందన్నమాట. పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ స్టవ్ పైన వేడి నీళ్ళు అయితే పెట్టాను తాగడం కోసము, ఇంకా పిల్లలకి అందరికీ అన్నట్లు. ఇంకా వంట మొత్తం అయింది. లాస్ట్లో ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. బెండకాయ ఫస్ట్ బాండిలో ఉత్తవి వేయించేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండామంటే ఆ జిగురు అని తొందరగా పోతుంది. బెండకాయ కూడా పొడిగా వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసి తర్వాత కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసి బాగా కలిపి దగ్గరగా మెత్తగా ఉడికేదాకా వేయించుకొని లాస్ట్లో ఎల్లిపాయలు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పొడి వేస్తే అయిపోయి ఫ్రై ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. కొంచెం ఆయిల్తోనే చేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. సాంబార్ అన్నంలో కానీ, పప్పు అన్నంలో కానీ, చపాతీ, రొట్టె దేనికైనా బాగుంటుంది. ఇంకా కొంచెం ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను సింపుల్గానే చేశాను. ఇంకా మధ్యాహ్నానికి సాంబార్ ఉంది అనేసి ఇక్కడ అన్నం అయితే చేస్తున్నాను ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రై పెట్టాను, సాంబార్ ఉంది అన్నట్లు. పిల్లలైతే మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తారు. ఇంటికి రమ్మన్నాను, తినేసి వెళ్దురు అని చెప్పేసి. ఈ ఫ్రై రాత్రి కూడా ఉండదు, ఇప్పుడే అయిపోయి చేసేస్తారు పిల్లలు. నైట్కి మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంక ఇదిగోండి సాంబార్ అయితే ఇడ్లీలోకి చాలా వరకు తిన్నారు. ఇంకా కొంచెమే ఉందన్నమాట. చేయడం కూడా కొంచెమే చేశాను, ఎక్కువ చేయలేదు. ఊరికే అయిపోదు చేయదు అన్నట్లు. ఇంకా అన్నం కూడా చేసేస్తున్నాను అనమాట. అన్నము ఫ్రై చేస్తే సరిపోతుంది. ఉదయం ఇడ్లీ చేశాను కదా, ఇంకొక ఇడ్లీ అయితే మిగిలిండింది. ఇంకా పెరుగు ఉంది, ఎల్లిపాయ పొడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్నం అయితే మగ్గింది. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది అనమాట. అన్నీ అయ్యాయి ఆల్మోస్ట్. ఇంకా పిల్లలు వస్తే మధ్యాహ్నం తినేసి వెళ్తారు. ఇంక ఇదిగోండి బెండకాయ ఫ్రై వచ్చేసి. ఇంకెప్పటి నుంచో మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. రోజు పెట్టాలి అనుకుంటున్నాను. ఈ నెల మొత్తం చాలా వరకు వీడియోలు పెట్టలేదన్నమాట. అన్నీ కలిపిన ఒక 10 వీడియోస్ కూడా లేవు. అప్పుడు కూడా కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు. డే బై డే 2 డేస్కి ఒకసారి అలా పెట్టేదాన్ని. ఇంక ఇలా అయిందనమాట. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి వ్లాగ్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా.
అదే గురువారం రోజు అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. దాంది ఇందాక వరకు మీ వీడియో వచ్చేసి బుధవారం రోజుది, ఇది గురువారం రోజు అనుకుంటాను. గురువారము ఆర్ శుక్రవారం అనుకుంటా, గుర్తులేదు. గురువారమే లేండి ఇది. మేము వెళ్ళింది ఊరికి శుక్రవారం వెళ్ళాము. ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను ఒక సైడు, ఇంకో సైడు లంచ్ బాక్స్ కోసం ఆయనకి పెట్టాలి కదా అని పప్పు అయితే పెట్టేశాను. ఇంకా అన్నం పప్పు మధ్యాహ్నం లంచ్కి, ఉదయం టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట, సింపుల్గా అయిపోతుంది అని. ఇదిగోండి అన్నం కూడా వండి పక్కన పెట్టేశాను. ఇంకా ఇది గురువారం కాదు శుక్రవారం రోజు మార్నింగే లేండి ఉప్మా చేశాను. మధ్యాహ్నానికి అన్నం పచ్చిమిరపకాయల పప్పు అయితే చేస్తున్నాను. పెద్దోడు లేడు, వాడు గురువారం రోజు సాయంత్రమే ఊరు వెళ్ళాడు. ఇంకా మేము నలుగురమే కదా, మా ఆయనకు క్యారియర్ పెట్టి పంపించాలి అన్నట్లు వంట చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చెల్లి వాళ్ళ ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, ఊరు వెళ్ళిన తర్వాత అలా పొలానికి వెళ్ళాము. ఊరికి దగ్గరలోనే ఉంటుందన్నమాట చేను, చిన్న చెల్లి వాళ్ళది. అత్త అమ్మ నేను ముగ్గురమే వెళ్ళాము. అత్త ఉండి చేనుకి వెళ్ళి పోదాం రండి చూసేద్దామంటే అమ్మ ఇద్దరే వెళ్తున్నారు, నేను కూడా వస్తాను చెప్పేసి ఇంకా ముగ్గురం కలిపి వెళ్ళాము పొలానికి. ఇది వచ్చేసి పసుపు చేను, చుట్టూ కంది చెట్లు అయితే వేసింది అత్త, కానీ ఇక్కడ సైడు కందికాయలు లేవు, ఇంకో సైడు ఉన్నాయి చూపిస్తానులేండి. ఇది పక్క చేను వాళ్ళది, అరటి తోట వేస్తున్నారు అయిపోయింది. కాకపోతే ఎక్కడో 1-2 గెలలు అయితే ఉన్నాయి, చూపిస్తాను. అది కూడా మాగినాయి అనమాట, చెట్టు మీద మాగినవి తినడం, కట్ చేసుకొని తినడం ఫస్ట్ టైం అనమాట. నేను కూడా తెంపుకొని తిన్నాను, నేను ఒక 2-3 పండ్లు అలా చిన్న చిన్నవి బాగుంటాయి అన్నమాట, టేస్ట్ ఇవి తీయగా ఉంటాయి పండ్లు. ఇంకా పసుపు చేయను కదా, అస్సలు చూపించాను కదా పసుపు మీకు రియల్గా ఎంత బాగుంటుందో, మంచి స్మెల్ అనమాట. పసుపు తోటలోకి వెళ్ళామంటే రియల్ పసుపు అని చెప్పొచ్చు. నేను కూడా చూడడం ఫస్ట్ టైం వెళ్ళండి, పసుపు చేను అయితే ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి అరటి కాయలు చెట్టు మీద మాగినాయి అనమాట, ఒక 4-5. నేను అమ్మ అలా తెంపుకొని తిన్నాము. ఇదిగోండి బాగా మాగిపోయాయి, టేస్ట్ కూడా చాలా బాగుండే అనమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ తెంపుతుంది, అటు సైడు మా అత్త వెళ్తుంది అనమాట. మా అమ్మ నేను అత్త ముగ్గురమే వెళ్ళాము. అమ్మ నిలబడి అమ్మ ఫోటో తీస్తా అని చెప్తున్నాను మా అమ్మకి. ఇంకా మా పిల్లలు వచ్చింటే చాలా బాగుండేది, మా పిల్లలకి ఇలాంటివన్నీ ఎప్పుడు చూడలేదు. నేనన్నా చిన్నగా ఉన్నప్పుడు ఇలా మా అవ్వ వాళ్ళ ఊరికి వచ్చేసి, మా చిన్న చెల్లి వాళ్ళ ఊరే మా అవ్వ వాళ్ళ ఇల్లులేండి, మా మేనమామకి ఇచ్చాము, మా మేనమామ కొడుక్కి ఇచ్చాము అనమాట మా చిన్న చెల్లిని. ఎప్పుడో ఒకసారి అప్పుడు వచ్చినప్పుడు వెళ్తుంటే కానీ ఇంకా పెళ్ళైన తర్వాత ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం అనమాట. మా పిల్లలకు చూపించాలని ఇష్టము. అక్కడికి ఫోన్ అంటే వీళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళ పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఒకటే ఊరేలేండి ఇద్దరిది, చిన్న చెల్లి పెద్ద చెల్లిది. పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అక్కడ ఫోన్ చేశాను పిలుచుకొస్తారంటే, మా చిన్న చెల్లి వాళ్ళు బ్యాంక్లో పని ఉందనేసి ఇద్దరు వెళ్ళారు, ఎవరు లేరు పిల్లల్ని పిలుచుకోరావడానికి. సరే నెక్స్ట్ డే మార్నింగ్ అన్న మళ్ళీ ఒకసారి పంపిద్దాము చూస్తారనుకుంటే ఉదయాన్నే లేచి రెడీ కావడానికి టైం సరిపోయిందనమాట. పొద్దున్నే ఊరికి వచ్చేసాము. ఆ రోజు నంద్యాలకు వచ్చి కొంచెం పని ఉంటే అన్నీ చూసుకొని ఇంకా ఊరు వెళ్ళాము. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పసుపు, కంది చేను, అరటి చేనులు చాలా బాగున్నాయి. మా పిల్లలు ఎప్పుడు కూడా ఇలాంటి నేచర్ చూడలేదు, వాళ్ళకి చూపించాలని ఇష్టం అనమాట. ఇంక ఈసారి ఎప్పుడైనా సరే మళ్ళీ చూపిస్తాను, వెళ్ళినప్పుడు పిలుచుకెళ్తాము. ఇదిగోండి అరటి పువ్వు ఉంటుంది కదా, దీనికి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి, అది మనం నోట్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తీయగా వస్తుంది తేనెలాగా. అదే అంటా ఉన్నాను అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా తెంపుకొని తింటుంటే తేనెలాగా తీయగా వస్తుంది అనేసి మా అమ్మతో మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట ముగ్గురము. అలా చుట్టూ చుట్టేసుకొని, ఇవి వచ్చేసి మేడి పళ్ళు ఉంటాయి కదా, సేమ్ అంజూరా టైపే ఉంటాయి. జీరపళ్ళు ఎలా ఉంటాయి మేడిపళ్ళు కూడా సేమ్ అలానే ఉంటాయి, కానీ ఇవి కాయలు అనమాట, పండట్లేదు. ఇదిగోండి సేమ్ అలానే ఉంటాయి లోపల పురుగుల్లాగా, కాకపోతే ఉత్త కాయలు అయితే ఉన్నాయి కానీ పండ్లు కావట్లేదు, ఇవి ఎండిపోతున్నాయి అలానే. పండినప్పుడు తీయగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అమ్మ వాళ్ళ చేనులో కూడా ఉంది చెట్టు ఒకటి. ఇంకా అలాగే కొన్ని కందికాయలు కూడా తెంపుకున్నాము. శుక్రవారం ఉదయాన్నే నేను చిన్నోడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. వస్తూ మాట్లాడుకుంటూ వచ్చాము హాస్పిటల్ నుంచి ఇంటికి. మమ్మీ మనం ఊరు వెళ్తున్నాం కదా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, చేనులో కందికాయలు ఉంటాయి, ఒకటి వస్తాయి అన్నాడు. ఏంటివి అంటే కందికాయలు అన్నారు. అయ్యో కందికాయలు వేసారు కానీ ఈసారి లేవన్నమాట, అంటే చెట్లు అయితే ఉన్నాయి, కాయలు పన్నే పన్నట్లు చేనులో పొలంలో కోతులు మట్ట సంగతి తీసుకొని తినేస్తూ ఉన్నాయి తెంపేసుకొని అనేసి గుర్తుకొచ్చి మా పిల్లలు ఇలా అడిగారు మా అంటే అత్త ఉండి సర్లే తెంపుకుందాం అనేసి ఇంకా అత్త వాళ్ళ చేనులో కొన్ని పక్క చేనులో కొన్ని తెంపుకున్నాం అనమాట. ఊరికి తీసుకెళ్దులేండి అనేసి అత్త తెంపించిందని ముగ్గురం కలిపి తలా కొన్ని తెంపుకున్నాం అనమాట. ఇదిగోండి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలా నేచర్ చూసాను అంటే. పెళ్ళి కాకముందుకు పొలాలకు పనులకు వెళ్ళేదాన్ని, పెళ్ళి అయ్యింది మొదలు అసలు ఎక్కడికి వెళ్ళేది లేదు.
ఇది వచ్చేసి పక్క చేను మునగ చేను అనమాట, పక్క చేను వాళ్ళది. ఇంకా వీడియో తీసుకుంటూ నేను 2 కాయలు తెంపితే అత్త తెంపుకో ఇంకా కొన్ని ఊరికి తీసుకుపోరు ఇవి కూడా కందికాయలు మునక్కాయలు అని చెప్పేస్తే ఒక 10-15 కాయలు అయితే తెంపాను. తెంపుతుంటే తెంపాలనిపిస్తుంది నాకైతే, భలే హ్యాపీ అనిపించింది. సరదాగా కాలం మొత్తం బుడద అంటుకుంది, షూలాగా అంటుకుపోయాయి, బాగా అనిపించింది నాకైతే మాత్రం. చూడండి తెంపేస్తూ ఉన్నాను, బాగా పెద్దగా లేతగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. కానీ లేవు కాయలు, ఇంకా రాలేదు, అక్కడక్కడ ఉన్నాయి అనేసి కొన్ని వరకే తెంపుకున్నాను. ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఊరికి వెళ్ళిందే ఉంటుందన్నమాట, ఏం చేశానా ఏంటా అనేసి. ఇలా ఎంజాయ్ చేసాము చిన్న చెల్లి వాళ్ళ ఊర్లో అయితే. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ నంద్యాలకు వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళాము.